శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఈరోజు పంచాంగ వివరాల గురించి తెలుసుకుందాం. 2026 ఏప్రిల్ 13 సోమవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం బహుళపక్షం ఏకాదశి తిథి. ఈ రోజు సూర్యోదయం ఉదయం 5:49 ఉంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:10 ఉంది. ఈ రోజు ఏకాదశి తిథి ధనిష్ట నక్షత్రం ఉందండి. ఏకాదశి తిథి రాత్రి 9:37 వరకు ఉంది. తదుపరి ద్వాదశి తిథి వస్తుంది. ధనిష్ట నక్షత్రం మధ్యాహ్నం 12:50 వరకు ఉంది. తదుపరి శతభిష నక్షత్రం వస్తుంది. యోగం శుభం మధ్యాహ్నం 2:24 వరకు ఉంది. తదుపరి శుక్లం కరణం భవ ఉదయం 9:27 వరకు ఉంది. తదుపరి బాలువ రాత్రి 9:32 వరకు ఉంది. తదుపరి కౌలువ బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:28 నుండి 5:16 వరకు ఉంది. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:51 నుండి 12:41 వరకు ఉంది. ఈ రోజు అమృత కాలం అయితే లేదండి. శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు ఉంది. వర్జ్యం రాత్రి 8:08 నుండి 9:46 వరకు ఉంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:28 నుండి 1:15 వరకు ఉంది. తిరిగి తదుపరి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:54 నుండి 3:43 వరకు ఉంది. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. యమగండం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:49 నుండి 3:22 వరకు ఉంది. ఇంక ఈ రోజు విశేషతలు వచ్చేసి రోజు వరుతిని ఏకాదశి అండి. ఇంక ఈ రోజు మంచి రోజా కాదా అని అంటే ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు అన్ని శుభకార్యాలు కూడా నిర్వహించుకోవచ్చు. ఇది ఈ రోజు పంచాంగ వివరాలు అయితే. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.